సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇది మన ఛానల్లో 71 వీడియో అనమాట. సో ఇక్కడ మనకి ఆ రివైవల్ పీరియడ్ అంటే ఏమిటి, ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా. ల్యాప్స్ అయిన పాలసీని కూడా తిరిగి మళ్ళీ మనం అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక చనిపోయిన పాలసీని కూడా మళ్ళీ తిరిగి బ్రతికించవచ్చు, అంటే ఆఫ్ అయిన పాలసీని కూడా తిరిగి ఆన్ చేయొచ్చు అని. సో ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు టైం వేస్ట్ అవుతుందండి ప్రతిసారి నేను ఇక్కడ రాయడం అంతా కూడా. సో అందుకే అన్ని రాసి పెట్టాను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి సరిపోతుంది. బట్ ఇక్కడ ఉన్నాయి కదా మేము చదువుకుంటాం అని అనుకోవద్దండి, ఇబ్బంది పడతారు మళ్ళీ కూడా. సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, సో ఒక పాలసీ మనం తీసుకున్నాం కదా, ఆ పాలసీ ల్యాప్స్ అయిపోయింది అనమాట. సో ఆ పాలసీ ల్యాప్స్ అయిన తర్వాత ఇదిగోండి January 1st ఈఎంఐ ఉంది. సో ఇంకా పాలసీ ల్యాప్స్ అయింది అంటే నేను కట్టలేదు అమౌంట్ అనమాట. తర్వాత ఇక్కడి నుంచే ఈ January 1st నుంచే మనకి ఈ రివైవల్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం అప్లికేషన్ పెట్టుకుంటాం కంపెనీకి. సో ఇక్కడ జాగ్రత్త వినండి, 6 months నేను కంటిన్యూస్గా 6 months మనం కట్టలేదు ప్రీమియమ్స్, నేను కట్టలేదు ప్రీమియం. 6 months కట్టలేనప్పుడు ఏమవుతుందంటే 6 months ముందు వరకు గుర్తుపెట్టుకోండి, ఇది 6 months కదా, ఇదిగోండి ఇది 6 months కదా, ఈ 6 months ముందు వరకు అంటే 6 నెలల లోపు 5 months అవ్వచ్చు, 3 months అవ్వచ్చు, 4 months, 1 month అయినా సరే 6 నెలల ముందు వరకు అంటే 6 months దాటి వెళ్ళకూడదు 7th monthలోకి మనం కట్టకుండా ఉండటం అనేది. అప్పుడేమవుతుందంటే సో 99.99% మెడికల్స్ ఏం చేయరండి ఇక్కడ, మ్యాక్సిమం చెప్తున్నాను నేను కేసులో. సో మెడికల్స్ ఏం చేయరు. మరి ఎట్లా అంటే అప్పుడు మనం ఈ 6 months కట్టాల్సిన డబ్బులు ఉంటాయి కదా, ఒక 1000 రూపాయలు అనుకోండి ప్రీమియం. సో ఈ 1000 రూపాయలు ఉంటుంది కదా, ఈ 1000 రూపాయలకి మనకి 1000 రూపాయల ప్రీమియం అంటే 6 నెలలు 6000 ప్రీమియమ్స్. ఆ ఇంట్రెస్ట్ పడుతుంది అనమాట, చాలా తక్కువ పడుతుంది ఇంట్రెస్ట్, 9%, 7 రూపీస్ ఎంతో వస్తుంది మనకి, అది కూడా చాలా తగ్గిపోతుంది అనమాట. సో ఇంకా మీకు అక్కడ పూర్తిగా కూడా ఛార్జెస్, పెనాల్టీ ఛార్జెస్, సో ఓన్లీ అమౌంట్ కట్టించుకుంటారండి సింపుల్గా చెప్పాలంటే. అమౌంట్ కట్టించుకుని పాలసీ మళ్ళీ ఇన్ఫోర్స్ యాక్టివేట్ చేస్తారు. మరి ఎట్లా అండి 6 months దాటిన తర్వాత పరిస్థితి ఏంటంటే అప్పుడు మీకు 99.99% సో ఖచ్చితంగా మెడికల్స్ అనేవి చేస్తారు కంపెనీ వాళ్ళు పూర్తిగా కూడా. ఇక్కడ కూడా మీ డాక్యుమెంట్స్ అవన్నీ అడుగుతారు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ వాళ్ళకి అవసరం అనుకుంటే మళ్ళీ 3 months పే స్లిప్స్, తర్వాత మీ బ్యాంక్ స్టేట్మెంటు, మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్రెష్గా తీసుకుంటారు పూర్తిగా కూడా. సో మరి ఎట్లాగండి మెడికల్స్ వెళ్తే ఎట్లా, మెడికల్లో మనం పాస్ అయితే ఎలా ఉంటుంది, ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది, ఆ ఛార్జెస్ ఎవరు పే చేయాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సో ఎందుకంటే లెంత్ వీడియోలో ఏమవుతుందంటే పూర్తిగా చూడండి. సో నేను ఇంతకుముందు చెప్పాను, నా ఏమి ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎవరైనా సరే, ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళందరూ కూడా ఈ ఇన్సూరెన్స్ గురించి A to Z నాలెడ్జ్ అంతా తీసుకోవాలి, పూర్తిగా కూడా తెలుసుకోవాలి. మన సైడ్ నుంచి, నా సైడ్ నుంచి అది ఎంత కష్టమైనా సరే నేను పూర్తిగా కూడా ఒక ఇష్టంతో చేస్తానండి ఇవన్నీ కూడా. ఈ లెంత్ వీడియోలు ఏమవుతున్నాయంటే చూడలేకపోతున్నారు జనాలు, చిన్న కట్టకలతో చేసి చెప్తున్నాను అందుకనే. సో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, సో వెయిట్ చేయండి సరిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.